ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి దూసుకు వెళుతున్నారు. ఎర్రగుంట్ల లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ను చూసి లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా తమకెంతో మేలు జరిగిందని వివరించారు. వారు జగన్మోహన్ రెడ్డి దేశంలోనే నెంబర్ 1 సీఎం అంటూ ఓ మహిళ కొనియాడింది. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటూ కీర్తించింది. తనకు అన్నలేని లోటు జగన్ తీర్చారని మరో మహిళ సంతోషం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వం వల్ల తమకు ఎంతో మేలు జరిగిందంటూ లబ్ధిదారులు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా మా నాన్నకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా. జరగబోయే న్యాయానికన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరేనన్నా. ఇచ్చిన మాట ప్రకారం 98 క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఈ ఉద్యోగాలు ఇచ్చారన్న. ఎందరో కుటుంబాల్లో సంతోషాలు నింపారన్న. అలాగే మా అమ్మగారికి 0 వడ్డీ రుణం, ఆసరా, చేయుత పథకాలు అందాయన్న. అలాగే 1998 ఉపాధ్యాయులందరికీ రెగ్యులేట్ చేసి మీ మేలు ఈ జన్మలో మర్చిపోమన్నా. మా ఇంట్లో జరిగిన మేలు ఇతరులకు జరగాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలన్నా. మా పొదుపు మహిళల కోసం ఎలాంటి రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. మాకు ఎలాంటి రుణమాఫీలు కూడా చేయలేదన్నా. అలాగే లాస్ట్ ఎలక్షన్లలో పసుపు కుంకుమ అని 10,000 ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్న. అది కూడా మా బ్యాంకు వాళ్ళు వడ్డీలేకే జమ చేసుకున్నారన్న. ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్నా. తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా. ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా. వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా. అలాగా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒకదానన్నా. ఏ గవర్నమెంట్ చేయనంతగా రైతుకు చాలా లబ్ధి జరిగిందన్న. ఆర్బీకేలు స్థాపించి నష్టపరిహారాలు ఈ క్రాప్ చేయించుకొని విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతులకు సకాలంలో అందజేసేలా చేశారన్న. అన్న 2020లో మాకు నివార్ తుఫాన్ వచ్చిందన్న. డిసెంబర్లో మా పంట నీటి పాలైపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చి సర్వే చేయించి తొందరలో సీఎం జగనన్నకు మనకు ధైర్యంగా ఉన్నారు, ఆయనకు నివేదిక పంపిస్తామని చెప్పి డిసెంబర్లో పంపించాడన్న. ఫిబ్రవరి 18వ తారీఖున మా అకౌంట్లో డబ్బు పడ్డాదన్నా. 2020లో ఏ గవర్నమెంట్ కూడా రైతుకు నష్టపరిహారం ఎన్నడూ వేయలేదన్నా. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎంతో చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు మీ దయ వల్ల తెలుగు మీడియం ఉన్న స్కూల్స్ ఇప్పుడు చేంజ్ చేసి ఇంగ్లీష్ మీడియంకి తెచ్చారు. మీరు ఎంతో గొప్పవారు సార్. మీ వల్ల ప్రతి ఆడపిల్ల ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాం సార్. నీ మేలు ఎప్పటికీ మర్చిపోము మేము. నా కొడుకు ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాడంటే నువ్వే జగనన్నా, నువ్వే జగనన్నా. గతంలో నాయకులాగా నువ్వే